హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ వ్లాగ్స్. సో ఎవరెవరికి బిర్యానీ ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి. బిర్యానీ లవర్స్ తప్పకుండా ఈ వీడియోని చూడాలి. అండ్ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటో కమెంట్ చేయండి. సో ఇవాళైతే నేను 2 పార్ట్స్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్ రెసిపీ షార్ట్స్లో పెడుతున్నాను. బికాస్ 3 మినిట్ షార్ట్స్లో మొత్తం బిర్యానీ రెసిపీ అయితే చూపించలేం కదా. సో నేనైతే ఇక్కడ 2 kgs ఆఫ్ చికెన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ హల్దీ వేసాను. దాని తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అండ్ మీరు చికెన్ ఎక్కువ తక్కువ తీసుకుంటే మీరు వేసుకునే ఇంగ్రీడియంట్స్ మసాలాస్ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నేను వేయించిన ధనియాల పొడి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేసాను. బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. దాని తర్వాత పుదీనా లీవ్స్ వేసుకున్నాను. వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత చికెన్ బిర్యానీ మసాలా 2 ప్యాకెట్స్ అండ్ 1 ప్యాకెట్ ఆఫ్ చికెన్ మసాలా. చిల్లీస్ కూడా వేసుకోండి. 4 to 5 చిల్లీస్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ దాని తర్వాత 1 చిన్న ప్యాకెట్ ఆఫ్ పెరుగు వేసుకున్నాను. మిక్స్ చేసుకోండి. మనం పెరుగు ఎక్కువ 1 ప్యాకెట్ వేసాం కాబట్టి మనం లెమన్స్ తక్కువ చేసుకోవాలి. ఒక 1 లెమన్ మొత్తం పిండుకుంటే చాలు. నేను 2 kgs ఆఫ్ చికెన్కి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపెట్టబోతున్నాను. బిర్యానీ ఆకులు 2 నుంచి 3 వేసుకోండి. అండ్ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి మన చికెన్ని. దాని తర్వాత సాల్ట్ వేసి హాట్ ఆయిల్ అనేది మన చికెన్లోకి వేయాలి. అప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకొని వేడి వేడి ఆయిల్ అనేది మన చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. మెయిన్ చికెన్కి ఫ్రైడ్ ఆనియన్సే టేస్ట్ అనమాట. సో ఇవి బాగా ఫ్రై చేసుకోండి. కొన్ని క్లిప్స్ మిస్ అయ్యి ఉంటాయి. బికాజ్ షార్ట్స్లో ఫుల్ వీడియో ఇలా బిర్యానీ చేయడం అనేది కొంచెం కష్టం. సో బియ్యం కూడా నానబెట్టి పుదీనా అండ్ హోల్ గరం మసాలా, చిల్లీస్, ఆయిల్ వేసుకొని బాగా నానుంచండి. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా, సో దాన్ని 1/2 an hour ఫ్రీజర్లో పెట్టాలి. మంచిగా మ్యారినేట్ అవుతుంది. మసాలాస్ అన్నీ కూడా పీసెస్కి బాగా పడతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏం చేయాలో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.